ఉన్నాయండి. అన్ని కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయండి, నెంబర్ 1 క్వాలిటీ. ఓకేనా. అన్ని కూడా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు దూడలు అయితే పడదోళ్ళు అయితే మన దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయండి. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. విఎల్ డైరీ ఫామ్ లో పడ్డాదోళ్ళు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్నాలు చెప్పడం జరుగుతుందండి. ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి. మన డైరీ ఫామ్ లో ఇప్పుడు పడ్డదోళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయండి. మన డైరీలో ఇప్పుడు 12 పడ్డదోళ్ళ వరకు అమ్మకానికి అయితే ఉన్నాయండి. అన్ని కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయండి, నెంబర్ 1 క్వాలిటీ. ఓకేనా. అని కూడా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు దోళ్ళు అయితే పడదోళ్ళు అయితే మన దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయి. క్వాలిటీ గల పడదోళ్ళు ఉంటాయండి. దీన్ని చూచండి, దీని ముర్రా పడదోడు అండి. ఇది ముర్రా జాతి అండి. ఇది ఓకేనా. ఇది డైరీ ఫామ్ లో ముర్రా జాతి గేదెలు ఇచ్చామండి. మనం ఒక 10 గేదెలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ 10 గేదెలు ఇచ్చిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర 3 దోళ్ళు ఉంటే మనకి కవర్ పెట్టి ఇవ్వడం అయితే జరిగింది. అందులో వచ్చేయండి ఈ 3 దోళ్ళలోనే ఈ 3నండి. ఈ 3 కూడా డైరీ ఫామ్ లో వాళ్ళు పడదోళ్ళు తీసేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చామండి. ఇది మన దగ్గర 365 రోజులు కూడా పడదోళ్ళు అయితే దొరుకుతాయండి. మరొక 2 రోజులు మరో 30 పడదోళ్ళ వరకు మనకైతే రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా. ఇట్లా మదర్ మిల్క్ విషయానికి వస్తే మదర్ మిల్క్, దీని మదర్ కి అయితే మిల్క్ వచ్చేసి దీని మదర్ 16 లీటర్లు అయిందండి. పూటకి 8 మిండింది. 16 లీటర్లు అయిందండి రోజుకి. ఓకేనా. ఇది సెకండ్ ఈతలో ఇచ్చామండి దీని మదర్ ఆయనకి. అప్పుడైతే 14 లీటర్ల వరకు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 3వ ఈత కూడా ఈనేసిందండి. అది 3వ ఈత కూడా 4వ ఈత రెడీగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఆ గేదెని అయితే తీయలేదు. ఇప్పుడు 16 లీటర్లు అవుతుందండి ప్రెజెంట్ 16 లీటర్లు. 4వ ఈతలో ఉందండి అది. ఓకేనా. మదర్ మిల్క్ అయితే 16 అవుతుంది. 16 లీటర్లు అవుతుందండి ప్రెజెంట్. మనం ఇచ్చామండి ఇది. అప్పుడైతే మనమే ఇచ్చామండి. ఇది 2వ ఈతలో ఇచ్చాము. ఓకే. మన ఫామ్ నుంచి తీసుకెళ్ళారండి. ఇప్పుడు దీని వయసు వచ్చేసి 3 నెలలు తక్కువ అండి. 3 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ అండి. ఇప్పుడు క్రాసింగ్ వస్తుందన్న. ఇప్పుడు ఇది టేగలు వేస్తుందండి. టేగలు కూడా వేస్తుంది. క్రాసింగ్ వచ్చేసినట్టే. కాకపోతే మేమైతే 7 చేయించలేదు. ఇంకా వయసు నిండాలని 3 సంవత్సరాలు దాటాలని చెప్పేసి మేమైతే క్రాసింగ్ చేయించలేదు. ఓకేనా. అన్న పడ్డదోళ్ళకి ఫస్ట్ టైం చేయించేటప్పుడు 7 చేయించడం కరెక్టా లేదంటే బుల్తో క్రాసింగ్ చేయించడం కరెక్టా? మనం ఎప్పుడు కూడా బుల్తో క్రాసింగ్ చేయించుకుంటేనే మంచిదండి. మంచి బుల్ని చూసుకుని మనం ముర్రాజాతి బుల్ని చూసుకుని దాంతో క్రాసింగ్ చేయించుకున్నట్లయితే మంచి బ్రీడ్ దీనికి కూడా తయారవుద్ది. క్రాసింగ్ జరగదు. ఇప్పుడు మనం శమనించామనుకో వాడు ఏదో వరతో మనకి ఏం తెలియదండి. అది క్రాసింగ్ పడిపోతుంది. ముర్రా జాతి కాబట్టి జాతి తగ్గట్టు జాతి బుల్తో దీనికి ఏవి క్రాసింగ్ చేయించామన్నట్లయితే దీనికి మళ్ళీ బ్రీడ్ డెవలప్ అవుతుందండి. ఇదే బ్రీడ్ మళ్ళీ పడే అవకాశం ఉంటది. దీని మదర్ మిల్క్ ఎంత ఇచ్చిందో దీని తండ్రిని కూడా బట్టి అంతే మిల్క్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే అన్న. ఏజ్ విషయానికి వస్తే ఏ వయసు నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్న మన దగ్గర దోళ్ళు? మన డైరీ ఫామ్ లో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నాయండి. అన్ని కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్న దోళ్ళు అన్ని కూడా 12 పడదోళ్ళు ఉన్నాయి. అన్ని కూడా రింగ్ పడదోళ్ళు ఉన్నాయండి. ఒక 2 మాత్రం క్రాసింగ్ ఉన్నాయని కూడా రింగ్ పడదోళ్ళు ఉన్నాయి. అన్ని క్వాలిటీలు ఉన్నాయండి, మంచి క్వాలిటీలు. వీటిలో మదర్ మిల్క్ వచ్చేసి ఏది కూడా 14 లీటర్లు తక్కువ లేదండి. ఒక పడదోడల్లో వీటిలో మదర్ మిల్క్ వచ్చేసి ఏది కూడా 14 లీటర్లు తక్కువ నుంచి 16 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల పడదోళ్ళు అండి ఇవన్నీ కూడా. అంటే వీటి మదర్ని బట్టి చెప్తున్నామండి. మీరు ఇప్పుడు పడదోళ్ళు కదా మీరు ఎలా చెప్తున్నారు అనుకుంటే వీటి మదర్ మేమైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకేనా. అన్న రేట్ల విషయానికి వస్తే ఎలా ఉన్నాయండి? ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు ఉన్నాయన్న? రేట్ల విషయానికి వస్తే 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 45,000 వరకు రేట్లు ఉన్నాయండి. 45,000 వరకు ఉన్నాయండి. కెపాసిటీ అంటే దీని క్వాలిటీని బట్టి అండి. క్వాలిటీని బట్టి బ్రీడ్ ని బట్టి అదే మదర్ మిల్క్ కెపాసిటీని బట్టి కూడా ఉంటుందండి. ఓకేనా. ఏజ్ ని బట్టి కూడా రేట్ ఇవ్వండి అండి. మీరు చెప్పిన రేట్ ఏది కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కదండి. వచ్చిన తర్వాత రైతులు వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఖరీదు చేసుకుని తీసుకెళ్ళొచ్చండి. ఓకేనా. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలా? ఎన్ని రోజులు కొంటే మీరు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ఏంటి? ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మన దగ్గరే మన ఫామ్ లోనే ఒక 10 రోజుల పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నామండి. ఓకేనా. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామండి. 10 రోజుల పైన తీసుకుంటే 10 రోజుల కన్నా కింద 7, 8 అలా తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుని ఎరుకులు అయితే ఏర్పాటు చేస్తున్నామండి. రీసెంట్ గా ఎక్కడికి ఇచ్చారన్నా మొన్న ఈ మధ్య? మనం రీసెంట్ గా విజయవాడ దగ్గర ఇచ్చామండి. అలాగే ఒంగోలు దగ్గర ఇచ్చామండి. అలాగే అనంతపురం కూడా 10 దోళ్ళు ఇచ్చామండి. అలాగా ఈ మధ్యన ఈ నెలలో అయితే ఈ 3 ఇచ్చామండి. 15 దోళ్ళు పైన పట్టుకెళ్ళారండి. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇచ్చామండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారా? లోకల్ గా ఒక ఆయన పట్టుకెళ్ళారండి. మేము ట్రాన్స్పోర్ట్ కట్టవలేదు. ఒక 5 దోళ్ళు అయితే ఇచ్చామండి. మేము ట్రాన్స్పోర్ట్ అవ్వలేదు. ఎరుకులు అయితే ఏర్పాటు చేసాము. ఓకేనా. లోకల్ గా అంటే ఎక్కడికన్నా? అది లోకల్ కైకలూరు అండి. కైకలూరు తీసుకెళ్ళారు. ఓకే. చూసుకోవచ్చండి అన్ని కూడా హెవీ సైజు 3 సంవత్సరాల దగ్గరలో అయితే దోళ్ళు అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చండి అన్ని కూడా టాప్ క్వాలిటీ అయితే ఉన్నాయండి. మీకు అన్నాల నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి వివరాల కోసం ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. ప్రజెంట్ అయితే 12 ఉన్నాయండి. అన్న మరి లోడ్ ఏమైనా వస్తుందన్నా? ఇంకా మరో లోడ్ ఇంకో 3 రోజుల్లో మనకి 30 దోళ్ళ దాకా వస్తాయండి. 30 పట్టదోళ్ళు వస్తాయండి. ఓకే. 30 పట్టలు వస్తాయండి. లోడ్ 1 by 2 ఇవి ఉండగా మళ్ళీ వస్తుంటాయండి. మళ్ళీ అవి వెళ్తుండగా మళ్ళీ ఒక లోడ్ వస్తూ ఉంటుంది. 365 రోజులు కూడా మన దగ్గర పడదోళ్ళు ఉంటాయండి. అలాగే నిండు చూడు పాడిగేదలు కూడా ఉంటాయండి. ఓకేనా.
అన్న మరి వీటి బ్రీడింగ్ విషయానికి వస్తే ఏమేమి పెట్టాలన్నా ఏంటనేది ఒకసారి. మనం వరిగడ్డి పచ్చగడ్డి వేస్తామండి. ఇంకో ఇది చూడండి సూపర్ నీ పేరండి. సూపర్. ఇలా కుట్టి గల కొట్టి అయితే మనం అయితే వీటికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎండుగడ్డి కూడా వేస్తామండి. ఓకేనా. ఏది అవైలబుల్ గా ఉంటే అదే వేస్తామండి. ఏదైనా తినేస్తాయండి. ఓకే. ఏదైనా అంటే అలాగే తర్వాత ఇది ఏంటంటే మనం బహిరంగ ప్రదేశాలు ఇప్పు కూడా మేపుకోవచ్చండి. మామూలుగా వరిమడిలో గట్రా మామూలుగా ఖాళీ అయిన తర్వాత ఇప్పు మేపుతామండి. అలా కూడా ఇవి తిరిగి మేస్తాయండి. ఓకేనా. పామాయిల తోటలు కానీ పామాయిల తోటలో కూడా ఎక్కడైనా సెట్ అవుతాయండి. ఏ వాతావరణానికైనా సెట్ అయ్యి చూడండి. ఓకేనా. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే. అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. మరింత సమాచారం కోసం మన డైలీ డైరీ ఫార్మ్ న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని కూడా లైక్ చేయండి.